పోలీసులకు ఏర్పాట్లు కనబడుతున్నాయి. రెండు వైపులా కూడా రోడ్లు మూసి బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ నివాసానికి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. ఆ రెండు మార్గాల నుంచి భారీ ఎత్తున శ్రేణులు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కేసీఆర్ నివాసానికి 1/2 కిలోమీటర్ వరకు కూడా ఎవ్వరిని అనుమతించట్లేదు పోలీసులు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చినప్పటికీ పరిస్థితి అదుపు తప్పకుండా బందోబస్తు ఏర్పాట్లు కూడా ముందస్తుగా సిద్ధం చేశారు. కాసేపట్లోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందీనగర్ కు చేరుకోనున్నారు కేసీఆర్. ఆల్రెడీ ఇప్పటికే కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు. న్యాయవాదులతో భేటీ అయ్యారు. దేనికైనా సిద్ధంగా ఉన్నామంటూ కేసీఆర్ నివాసం దగ్గర మనకి కొన్ని ఫ్లెక్సీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ కి నోటీసులను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ప్రస్తుతం నందీనగర్ నివాసానికి కేటీఆర్ సహా ముఖ్య నేతలందరూ కూడా చేరుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ అక్కడికి చేరుకున్న తర్వాత సిట్ అధికారుల ముందు కూర్చునేంత వరకు ఆ యాక్టివిటీ ఏ విధంగా ఉండబోతోంది? సో ఏమున్నా సరే 12 o'clock వరకు మాత్రమే ఇటు సైడ్ అంటే ఎవరెవరైతే కేసీఆర్ నివాసానికి వస్తారో వాళ్ళలో కేవలం ముఖ్య లీడర్స్ని మాత్రమే అనుమతిస్తారు. వన్స్ 12 దాటిన తర్వాత సిట్ అధికారులు ఇక్కడికి చేరుకున్న తర్వాత కేసీఆర్ నివాసంలో ఎవరిని కూడా ఉంచరు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. సో ఇప్పటికే నిన్న రాత్రి నుండే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు హరీష్ రావుతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న రాత్రి నందీనగర్ నివాసానికి వచ్చారు. ఇవాళ ఉదయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు కేటీఆర్ ఇక్కడికి వచ్చారు. సో ఈ నలుగురు ముఖ్య నేతలు ఉన్నారు. అండ్ సేమ్ టైం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చేందుకు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి రామచంద్రరావుతో పాటు బీఆర్ఎస్ అడ్వకేట్ గండ్రా మోహన్ రావు సైతం ఇప్పటికే ఈ నివాసం వద్దకి చేరుకున్నారు. సో ప్రజెంట్ వాళ్ళతో కేటీఆర్ రూమ్లో భేటీ అయినట్టు సమాచారం అవుతుంది. సో ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి విజువల్ చూడొచ్చు, రామచంద్రరావుని అక్కడ మనకు కనిపిస్తున్నారు. సో రామచంద్రరావుతో పాటు కొంత లీగల్ టీంతో భేటీ అయితే కొనసాగుతుంది. అండ్ మరోవైపు కేసీఆర్ విచారణకు సంబంధించి సిట్ అధికారులు కూడా ICCలో సమావేశమైనట్టు తెలుస్తుంది. విచారణ నేపథ్యంలో మొత్తం కేసీఆర్ని విచారించేటువంటి క్వశ్చనర్ని అంతా కూడా ఇప్పటికే రెడీ చేశారు. ఎగ్జాక్ట్లీ 12 to 12:30 మధ్యలో సిట్ అధికారులు అయితే కేసీఆర్ నంది నివాసానికి చేరుకోబోతున్నారు.